హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏంటో మరి నన్ను తీసుకొచ్చి ఈ చైర్లో కూర్చోబెట్టారు అని చెప్పేసి శంకర్ ఈ విధంగా అనుకుంటుండగా ఎఫ్ఎం టీ తీసుకొని వస్తారు. ఇక ఎఫ్ఎం టీ తీసుకురాగానే శంకర్ టీ తాగుతారు. ఎఫ్ఎం గారు, నేను ఇలాగే రాగానే మీరు ఇలాంటి తీసుకొచ్చి నాకు ఎదురుగా నిలబడాలి. అలాగే సార్ అని చెప్పేసి ఎఫ్ఎం అంటాడు. సార్ అని చెప్పేసి ఎఫ్ఎం అంటుండగా ఈ లోపు మాత్రం గౌరీ, శంకర్ గారు అది అని చెప్పేసి లోపలికి వస్తూ ఎఫ్ఎం గారు, సార్ మన చైర్మన్ క్యాబిన్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని ఉందా లేదా అని చెప్పేసి ఎఫ్ఎంను అడుగుతూ ఉంటాడు శంకర్. ఎందుకు లేదు సార్, ఉంది అని చెప్పేసి ఎఫ్ఎం అంటుండగా, చెప్పండి అని చెప్పేసి శంకర్ అంటుండగా, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో చెప్తాను సంగతి అని చెప్పేసి గౌరీ ఎలా ఇచ్చాను, సూపర్ ఇచ్చా సార్, ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి గౌరీ ఇక అంటుంది కదా. ఎవరు? ఓ వైస్ చైర్మన్ గారా, లోపలికి రండి రండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక సార్ మీతో మాట్లాడాలి. ఏంటి అంటే, ఏం లేదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను చెప్పేసి గౌరీ అంటుంది. అవునా, ఇప్పుడు మాట్లాడడం వీలు పడదు, నేను టీ తాగుతున్నాను చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇదేంటి శంకర్ గారు, ఇందాక లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ ఉందా అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడడానికి మీకేమవుతుంది? అదేంటి ఎఫ్ఎం అలా ఇక చైర్మన్ పట్టుకొని నువ్వు అని చెప్పేసి పలుకుతూ ఉంది అంటే, సారీ చైర్మన్ గారు, ఏం లేదు, మా ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు, వాళ్ళకి జాబ్స్ కావాలని చెప్పేసి ఇక మిమ్మల్ని అడగడానికి వచ్చాను. జాబ్స్ కావాలంది ఎవరికి? మా ఇద్దరు చెల్లెలకి. అలాంటప్పుడు వాళ్ళిద్దరు రాకుండా నువ్వు వచ్చి, అది నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను అడగడం ఏంటి? జాబ్ కావాలనుకుంది వాళ్ళే నన్ను వచ్చి అడగాలని చెప్పేసి ఈ విధంగా గౌరిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఇక చెప్తాను శంకర్, చెప్తాను, నువ్వు బయటికి రా. సరే సార్, అలాగే మా చెల్లెల్ని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఈ విధంగా బయటికి వెళ్తుంది కదా. అక్క శంకర్ గారు ఏమన్నారే, అయినా ఇక చైర్మన్లో కూర్చొని చాలా ఓవర్ చేస్తున్నాడే. ఇదంతా అవసరం లేదు, కానీ ఇప్పుడు మీకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక మీరు వెళ్ళి తనతో మాట్లాడి జాబ్ సెట్ చేసుకొని రండి. అక్క నువ్వురా, ఇప్పుడు నేను వస్తే ఇక తలనొప్పి తింటాడు, కానీ మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇద్దరు కలిసి క్యాబిన్లోకి వెళ్తారు. ఈలోపు సంధ్య శ్రావణి ఇక చైర్మన్ని లోపలికి రావచ్చు అని చెప్పేసి అంటుండగా ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు కదా. అప్పుడు వాళ్ళ బయోడేటా శంకర్ చూస్తాడు. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది, అసలు ఇదేమో ఏం సంతకాలు పెట్టానో ఏంటో. సరే ఇదంతా ఎందుకని, ఇప్పుడు మీకు జాబులు కావాలి అంతే కదా అని చెప్పేసి అంటుండగా, అవును సార్, సరేలే, ఇక కష్టం అంటే ఏంటో, గౌరీ గారి చెల్లెలంటే మాకు కొంచెం అభిప్రాయం అనేది దాని మీద గౌరవం ఉంది కాబట్టి అందుకనే మీ ఇద్దరికి జాబ్ ఓకే చేస్తున్నాను చెప్పేసి సంతకం పెడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శంకర్ గారు అని చెప్పేసి ఇక ఇద్దరు కలిసి శంకర్కి థ్యాంక్ చెప్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత, ఏంటే నాకు తెలుసు ఆ శంకర్ గారు మనకు జాబ్ ఇవ్వడని తెలుసు, నాకు తెలుసు అని చెప్పేసి గౌరీ విధంగా అంటూ ఉంటుంది. లేదక్క, శంకర్ గారు ఇక నీ మీద అభిప్రాయం ఆలోచించుకొని సంతకాలు పెట్టి మాకు జాబ్ సెటిల్ చేశాడు. అవునా అని చెప్పేసి ఉంటుండగా, అవునక్క మాకు జాబ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు అభియకి ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇద్దరు కలిసి అనుకుంటూ మరోవైపు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ఎలాగైనా శంకర్ని కలవడానికి రావడానికి చాలా భయపడుతూ బయటనే వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ విధంగా రాకేష్ అంటాడు కదా, మీకు జాబ్ కావాలంటే ఖచ్చితంగా శంకర్ని గారిని కలిస్తే మీకు జాబ్ వస్తుందని చెప్పేసి అనుకుంటాడు కదా. ఇద్దరు కలిసి ఎలాగైనా ధైర్యం చేసి ఇక అన్నయ్య కాళ్ళ మీద పడైనా సరే ఈ జాబ్ను కొట్టేయాలని చెప్పేసి ఇద్దరు కలిసి ఆలోచించి వెంటనే శంకర్ క్యాబిన్లోకి ఇక వాళ్ళ తమ్ముళ్ళు వస్తారు కదా. వెంటనే మేము కమింగ్ సార్ అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక శంకర్ కాస్త ఆర్యలాగా కోపంగా ఉంటాడు కదా. కమింగ్ అని చెప్పేసి అంటుండగా ఈలోపు శంకర్ తమ్ముళ్ళని చూసి కాస్త ఎమోషన్ అయిపోతాడు. ఏంటి అని చెప్పేసి అంటుండగా, అన్నయ్య కాడు ఇక్కడ చైర్మన్ శంకర్ అని చెప్పేసి ఉంటగా, సారీ సార్, సార్ మాకు జాబ్స్ కావాలి అని చెప్పేసి అంటుండగా వెంటనే వాళ్ళ బయోడేటా చూస్తాడు కదా. బయోడేటా చూసిన తర్వాత శంకర్ ఒకటే నిర్ణయం తీసుకుంటాడు. ఇక మీకు జాబులు ఇవ్వడానికి మీకు ఇందులో అర్హత లేదని చెప్పేసి ఒక్కసారిగా అనేసరికి ఇద్దరు కలిసి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వెంటనే వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలని చెప్పేసి శంకర్ ఇక ఆఫీస్ మీద గౌరవం మీద వాళ్ళిద్దరిని ఇక జాబు ఇవ్వనని చెప్పేసి బయటికి వెళ్ళకూడదాడు కదా. ఈలోపు ఇద్దరు కలిసి బయటకు వస్తారు. అసలు మనన్నయ్య ఇంత ఇక
మిస్బిహేవ్ చేస్తాడని అనుకోలేదు. ఇక మనకు జాబులు ఇస్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి క్యాబిన్లోకి వెళ్ళాం, కానీ మన మీద ఇంత కుట్ర పెట్టుకొని కాదు. అయినా ఇది కావాలని చేశాడు. ఎందుకంటే ఆ రోజు మనం అన్నయ్యని అవమానించాం కాబట్టి అది మనసులో పెట్టుకొని ఇలా చేశాడు అని చెప్పేసి ఈ విధంగా ఇక బయట కూర్చున్న తర్వాత రాకేష్ వస్తాడు. ఏంటి అని చెప్పేసి ఉంటుండగా జాబ్ కోసం చెప్పేసి, చూసావా మీ అన్నయ్య మనసులో ఎంత కుట్ర ఉందో, ఇంతకింత మీ అన్నయ్య దెబ్బతీయాలని చెప్పేసి లేనిపోని శంకర్ మీద అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అబ్బి అక్కి ఇంటికి బయలుదేరామని చెప్పేసి జెండి ముగ్గురు కలిసి ఇంటికి వస్తుండగా ఈలోపు రాకేష్ కూడా ఇక ఇంటికి వస్తానని చెప్పేసి నలుగురు కలిసి ఇంటికి వస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా ఎదురుగా జోగం ఉంటుంది. జోగం అని చూసి జెండి ఈ విధంగా అంటూ ఉంటారు, మీరు చెప్పినట్టుగానే అను, ఆర్య, శంకర్, గౌరీ ఇంట్లో అడుగు పెట్టారు. విధికి అంచనగా ప్రకారంగా వాళ్ళిద్దరిని కలిపి ఇంట్లోకి అడుగు పెట్టేలా చేశాం. థ్యాంక్స్ జోగమ్మ, నీ వల్లే మా అమ్మ నాన్న మళ్ళీ తిరిగి మా ఇంట్లో అడుగు పెట్టారు. నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువ అని చెప్పేసి ఈ విధంగా ఇక అభి అకి అంటుండగా దీనికి ఇంత మురిసిపోతున్నారు, రేపు అమ్మ ఆట ఆడబోయేదానికి ఇంకెంత మురిసిపోతారో అని చెప్పేసి జోగమ్మ అంటూ ఉంటామా అది అని చెప్పేసి ఈ విధంగా జెండి అంటుండగా ఇక అభి అక్కి కూడా అడుగుతుండగా, ఏమి లేదు నాయనా, రేపు మీ అమ్మ నాన్నల్లో ఒకరికి గతం గుర్తుకు రాబోతుందని చెప్పేసి అంటుండగా ఈ మాట విని రాకేష్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అవునా తల్లి అని చెప్పేసి అంటుండగా, అవును, రేపు మారబోయే కాలం పాటు విధి కూడా మారబోతుందని చెప్పేసి జోగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక చీకటి పడిపోయిన తర్వాత అభి అక్కి ఆఫీస్కి వెళ్తారు కదా, ఇక వాళ్ళ అమ్మ నాన్నని తీసుకురావడానికి వెళ్తారు. ఈలోపు ఇక అక్కి, జెండి ఒక కారులో, అభి అను, ఆర్య వెనక సీట్లో కూర్చుంటారు కదా. అయినా గౌరీ గారు నా పక్కన కూర్చోవాలనా అని చెప్పేసి అంటుండగా, ఏంటి శంకర్ గారు, అయినా మీరు చైర్మన్ అయ్యేసరికి పెద్ద హోదాగా వచ్చినట్టు బిల్డప్ చేస్తున్నారేంటి, అయినా నాకు అలా ఏముండదులే అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒకే కారులో కూర్చుంటారు కదా. ఈలోపు అక్కి ఫ్రెండ్తో అంటుంది, ఫ్రెండ్ అమ్మ నాన్న కావాలని వాళ్ళిద్దరికీ ప్రవేశ్ చేసి ఒకేలాగా బిహేవ్ చేస్తున్నానని చెప్పేసి ఈ విధంగా అక్కి జెండికి చెప్తుండగా, అలా కావాలనే కదా, వాళ్ళకు గత జన్మ గుర్తు రావడానికి కదా అని చెప్పేసి ఈ విధంగా జెండి అంటే కావాలని బ్రేక్ వేసేసరికి ఇక శంకర్ వచ్చి గౌరీ ఓన్లో పడతాడు. లేండి సార్, లేండి లేండి అని చెప్పేసి ఈ విధంగా ఇక కావాలని పడ్డట్టు చేస్తున్నారు. ఇక బ్రేక్ వల్ల నీ ఓన్లో వచ్చి పడ్డాను కదా అని చెప్పేసి శంకర్ అన్న తర్వాత, అబ్బాయిలంతా ఇదే, అమ్మాయిలు పక్కన కూర్చుంటే ఎప్పుడొచ్చి ఓన్లో పడ్డామా అని చూస్తూ ఉంటారు అని చెప్పేసి గౌరీ అడ్వాన్స్ ఇస్తే చాలు ఎలా దూసుకుపోదామా అని చెప్పేసి అంటారు. స్పీడ్ బ్రేకర్ మీద పోనివ్వండి, నేను ఎంత అడ్వాన్స్ ఇంకా కూర్చుంటాను చూడండి అని చెప్పేసి గౌరీ విధంగా సరే చూద్దాంలేండి అని చెప్పేసి శంకర్ అన్న తర్వాత సడన్గా బ్రేక్ వచ్చేసరికి ఇద్దరు కలిసి ముందు పడతారు కదా. వెంటనే అనుకు ముద్దు పెడతాడు ఆర్య. ఇక అను మాత్రం అలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆర్యను చూస్తూ ఉంటుంది, అదే శంకర్ని చూస్తూ ఉంటుంది గౌరీ. ఇక మరోవైపు గత జన్మ గుర్తుకొస్తూ ఉంటాయి. మరి ఆర్యకు గుర్తొస్తుందా, అనుకు గుర్తొస్తుందా అనేదే అప్కమింగ్లో తెలుసుకునే ప్రతి ఒక్కరూ అనుకు, ఆర్యకు ఇక గతం గుర్తొచ్చి నిజాన్ని బయటపడేలా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే చిన్న లైక్ కూడా కొట్టండి. అను, ఆర్య అంటే ఎంత ఇష్టం ఉందో లైక్ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఆల్ ఆఫ్ యూ.